ఈరోజు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మీద క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. గతంలో భారతదేశ వ్యవసాయ రంగ ప్రాధాన్యత, అదేవిధంగా వ్యవసాయ రంగం మీద ఒత్తిడికి కారణాలు, ఈస్ట్ ఇండియా మరియు బ్రిటిష్ పరిపాలనా విధానంలో వ్యవసాయ రంగ నిర్లక్ష్యం అనే అంశాల మీద డిస్కషన్ చేయడం జరిగింది. భారతదేశ వ్యవసాయ రంగం ఏతుందో గతంలో జరిగిన నిర్లక్ష్యానికి కారణంగా భారతదేశ వ్యవసాయ రంగం ఏతుందో పూర్తిగా తక్కువ ప్రొడక్టివిటీతోని కొనసాగుతూ వస్తుంది. అంటే భారతదేశంలో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి, ప్రొడక్టివిటీని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే విషయాల మీద ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అంటే ఏమిటి అనే విషయానికి సంబంధించి, ప్రొడక్టివిటీ అనేది ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి ఆ ఉత్పత్తి కారకానికి ఏ మేరకు సామర్థ్యం ఉందనే విషయాన్ని తెలియచేస్తుంది. ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అంటే ఎట్ ద రేట్ ఆఫ్ 1 హెక్టార్, అంటే ఒక యూనిట్ హెక్టార్కి ఏ మేరకు ఉత్పత్తి జరుగుతుందనే విషయాన్ని ప్రొడక్టివిటీ తెలియజేస్తుంది. ప్రొడక్టివిటీ అనేది ఉత్పత్తి కారకం యొక్క సామర్థ్యము అని చెప్పచ్చు. ఉత్పత్తి కారకం యొక్క సామర్థ్యం అవుతుందో అది అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి భారతదేశంలో సహజంగానే అనేక కారణాల వల్ల ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటూ వస్తున్నది. మరి ప్రొడక్షన్ అంటే ఏమిటి అంటే, మొత్తం అయిన ఉత్పత్తిని మనం సంఖ్యాత్మక రూపంలో కనుక చెప్తే దాన్ని ఏమంటామంటే ప్రొడక్షన్ అంటాం. ఉదాహరణకి అక్కడ ల్యాండ్ ఎట్ ద రేట్ ఆఫ్ యూనిట్ అవసరం లేదు, అక్కడ అయిన మొత్తం ఉత్పత్తిని సంఖ్యాత్మక రూపంలో చెప్తాం అంతే. కాబట్టి ప్రొడక్టివిటీ ఏమో ఉత్పత్తి కారకం యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది, ప్రొడక్షన్ ఏమో అయిన మొత్తం ఉత్పత్తిని తెలియజేస్తుంది. మరి భారతదేశంలో ప్రొడక్టివిటీ లోగా ఉండడానికి కారణం ఏమిటి? అలాంటప్పుడు మనం ఆ కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రొడక్టివిటీ తక్కువగా ఉందని ఏ రకంగా మనం అంచనా వేస్తున్నామంటే, మనం చాలా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఎట్ ద రేట్ ఆఫ్ 1 యూనిట్ ప్రొడక్షన్ అవుతుందో తక్కువగా ఉంటుంది. అందుకని భారతదేశంలో సహజంగానే ఇతర దేశాలతో పోలిస్తే యావరేజ్గా అట్ అన్ యావరేజ్ 1/4 లేదా 1/5 వంతు మాత్రమే ప్రొడక్టివిటీ కనిపిస్తుంది. అంటే అమెరికా కానీ, ఈజిప్ట్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇంగ్లాండ్ కానీ ఇట్లాంటి దేశాలతో పోలిస్తే భారతదేశం యొక్క ప్రొడక్టివిటీ ఆ దేశాలు ఉత్పత్తి చేసిన పంటలో 1/4 వంతు మాత్రం లేదా 1/5 వంతు మాత్రమే ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అందుకనే భారతదేశంలో ఉత్పాదకత తక్కువగా ఉంది అని చెప్తాం. కాబట్టి మరి ఈ ఉత్పాదకత తక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి, అసలు ఎందుకు ఏ మేరకు ఉత్పాదకత ఉందనే విషయాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మనకి వరల్డ్లో ఇతర దేశాలతో పోలిస్తే ప్రొడక్టివిటీ ఏ రకంగా ఉందో మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్, నాన్ ఫుడ్ గ్రెయిన్స్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఫుడ్ గ్రెయిన్స్ అంటే రైస్ కానీ, వీట్ కానీ, మిల్లెట్స్ కానీ, పల్సెస్, వీటిని ఫుడ్ గ్రెయిన్స్ అంటాం. కాటన్ కానీ, షుగర్ ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో పంటల్ని నాన్ ఫుడ్ గ్రెయిన్స్ అంటాం. అయితే మనం ఇక్కడ సహజంగా మనకి ఎగ్జాంపుల్ ప్రొడక్టివిటీ అర్థం కావడానికి 2 అంశాలు మనం తీసుకున్నాం. ఫుడ్ గ్రెయిన్స్లో ముఖ్యంగా రైస్ని తీసుకుంటే అమెరికాలో ఫర్ హెక్టార్కి నియర్లీ దాదాపుగా 7,890 కేజీలు 7,890 కిలోల ధాన్యాన్ని మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం అక్కడ. ఈజిప్ట్లో నియర్లీ 9,800 కేజెస్ ఫర్ హెక్టార్. మరి ఈ 2 దేశాలతో కంపేర్ చేస్తే
మన దగ్గరే ఉత్పత్తి ఇండియాలో 2900 కేజీస్, అంటే 2900 కేజెస్ పర్ హెక్టార్. అంటే ఆ దేశాలతో పోల్చినప్పుడు మనకి చాలా తక్కువగా ఉత్పాదకత కనపడుతుంది. అది ఒకటి అంశం. ఇక రెండో అంశాన్ని చూస్తే ఇక్కడ వీటిలో కూడా మనం ఆ దేశాలతో పోలిస్తే ఇంగ్లాండ్లో 7770 కేజీస్, అంటే 7770 కేజెస్ పర్ హెక్టార్. ఫ్రాన్స్లో అయితే 7850 కేజెస్ పర్ హెక్టార్. ఇండియాలో నియర్లీ ఇప్పుడు 2500 కేజెస్ పర్ హెక్టారు మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. అంటే ఫుడ్ గ్రెయిన్స్లో అన్ని నాన్ ఫుడ్ గ్రెయిన్స్లో కూడా ఇదే దాదాపుగా మనకి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. మనం రైస్లో చూసినా వీటిలో చూసినా మనం ఆ దేశాలతోని హయ్యెస్ట్ ప్రొడక్షన్ ఉండే దేశాలతో చూస్తే మన దగ్గర చాలా తక్కువగా ఉత్పాదకత కనపడుతుంది. కాబట్టి ఈ ప్రొడక్టివిటీ చాలా తక్కువగా ఉండడానికి మనం కారణాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఏ కారణాల వల్ల మనకి ప్రొడక్టివిటీ తక్కువగా ఉంది అన్నప్పుడు అనలైజ్ చేసినప్పుడు మనకి ప్రధానంగా ముఖ్యంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి సాధారణ కారణాలు, జనరల్ రీజన్స్ ఒకటి, ఇన్స్టిట్యూషనల్ రీజన్స్ రెండవది, అంటే వ్యవస్థాపూర్వక కారణాలు, సాంకేతిక కారణాలు టెక్నికల్ రీజన్స్ మూడో అంశం, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ రీజన్స్ నాలుగో అంశం. అంటే ఈ 4 కారణాల వల్ల సాధారణంగా భారతదేశంలో మనం ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు లో ప్రొడక్టివిటీ మనకు కనిపిస్తుంది. అందుకే జనరల్ రీజన్స్లో కానీ, ఇన్స్టిట్యూషనల్ రీజన్స్లో కానీ, టెక్నికల్ రీజన్స్లో కానీ, ఎన్విరాన్మెంటల్ రీజన్స్లో కానీ ఏం ల్యాప్సెస్ ఉన్నాయో మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ కారణాలు ఏతున్నాయో భారతదేశ వ్యవసాయ రంగాన్ని చాలా వరకు తక్కువ ప్రొడక్షన్ లేదా ప్రొడక్టివిటీ రావడానికి కారణమవుతున్నట్లుగా మనం గుర్తించాం. మరి ఒక్కొక్క అంశాన్ని మనం జనరల్ రీజన్స్లో ఏమున్నాయి, ఇన్స్టిట్యూషనల్ రీజన్స్లో ఏ కారణాలు ఉన్నాయి, టెక్నికల్ రీజన్స్లో ఏం కారణాలు ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్లో ఏమున్నాయో ఒకసారి స్లైడ్ వైజ్ మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా జనరల్ రీజన్స్ ఏతున్నాయో జనరల్ రీజన్స్ని మనం తీసుకుంటే లాట్ ఆఫ్ పాపులేషన్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్. అంటే భారతదేశ వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది ఆధారపడడం, భారతదేశ వ్యవసాయ రంగం మీద ఒత్తిడి ఉండడం అనేది చాలా ప్రధానమైన అంశంగా మనకి కనపడుతుంది. అంటే ఇక్కడ లాట్ ఆఫ్ ప్రెజర్ అండ్ పాపులేషన్ ప్రెజర్ అంటే అర్థం ఏమిటి అంటే, మనకు గతంలో చెప్పుకున్నట్లుగా, ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నట్లుగా భారతదేశ వ్యవసాయ రంగం అంతా కూడా స్వయం సమృద్ధితోని 1600 సంవత్సరాల కంటే ముందు ఉండేదని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా భారతదేశానికి రావడం, కంపెనీ పరిపాలన స్టార్ట్ కావడం, బ్రిటిష్ పరిపాలన స్టార్ట్ కావడం, భూస్వామ్య విధానాలు భారతదేశంలో డెవలప్ కావడం, ఈ అన్ని కారణాల వల్ల భారతదేశంలో ముఖ్యంగా విదేశీ వస్తువుల వల్ల భారత పారిశ్రామిక వ్యవస్థ దెబ్బతినడం, విదేశీలో తెచ్చే వస్తువుల వల్ల భారతదేశంలో ఉండే చిన్న కుటీర హస్తకళలన్నీ కూడా క్షీణించి ఇక్కడ ఉపాధి కోల్పోయిన రైతాంగం శ్రామికులందరూ కూడా వ్యవసాయాన్ని ఆశ్రయించడం జరిగింది. అంటే ఇంతకుముందుండే పాపులేషన్ కంటే ఎక్కువ పాపులేషన్ అగ్రికల్చర్ మీదకి టర్నప్ షిఫ్టింగ్ అయింది. దానివల్ల అగ్రికల్చర్ సెక్టార్లో పాపులేషన్ ఎక్కువ కావడం, దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ కావడం, కమతం యొక్క పరిమాణం సైజు తగ్గడం, అనుకున్న విధంగా ఆధునిక ఉత్పత్తి విధానానికి అవకాశం లేకుండా చిన్న చిన్న కమతాలు ఏర్పాటు కావడం, కమతాల యొక్క సంఖ్య విఘటనకు గురి కావడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అందుకనే భారతదేశ పాపులేషన్ హయ్యెస్ట్ పాపులేషన్, జనరల్గానే మన భారతదేశంలో ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నది కాబట్టి ఎక్కువ మంది వ్యవసాయ రంగంలోనే ఆధారపడుతున్నారు. రెండవది ఏంటి అంటే, అంతకంటే ముందు భారతదేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందు కొనసాగిన అనేక అంశాలు భారతదేశ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేసినాయి. అండ్ దానివల్ల చాలామంది పరిశ్రమల్లో ఉపాధి కోల్పోయిన వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగాన్ని ఆశ్రయించడమే అవుతుందో ఆ రకంగా మనకి
ఇబ్బంది కావడం వల్ల మనకేమైంది అంటే మనం వ్యవసాయ రంగం మీదనే ఎక్కువగా ఒత్తిడికి గురి చేయడానికి అవకాశం ఏర్పడ్డది. కాబట్టి ఈ కారణాలు ఏవైతున్నాయో భారతదేశంలో లాట్ ఆఫ్ పాపులేషన్ ఏదైతుందో ఎక్కువ మంది ఆధారపడడం వల్ల ఈ భూమి ఏదైతుందో ల్యాండ్ హోల్డింగ్ యొక్క సైజు క్రమంగా తగ్గుతూ వచ్చింది. పర్ క్యాపిటల్ ల్యాండ్ హోల్డింగ్ ఏదైతుందో భారతదేశంలో సరాసరిగా ఎంత ఉంది అంటే 1.4 సాధారణంగా 1.4 హెక్టార్లు. అదేవిధంగా చిన్న ఉపాంత రైతులకు 0.04 హెక్టార్స్ అంటే 1 ఎకరం. అంటే ఈ రకంగా భారతదేశంలో పర్ క్యాపిటా ల్యాండ్ అనేది చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉందని ఏ రకంగా చెప్పగలుగుతున్నామంటే మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అక్కడ పర్ క్యాపిటా ల్యాండ్ హోల్డింగ్స్ అవుతుందో దాదాపుగా 2,500 హెక్టార్లు 2,000 హెక్టార్లకు పైగా మనకు కనిపిస్తున్నాయి. అంటే అక్కడ వేలల్లో ఒక రైతాంగానికి వ్యవసాయం చేసే భూ పరిమాణం ఉంటే భారతదేశంలో చిన్న ఉపాంత రైతులకు 1 ఎకరం, యావరేజ్గా యావరేజ్ 1.4 హెక్టార్ల భూమిని మాత్రమే కలిగి ఉన్నారు. అంటే తక్కువ భూమితోని అద్భుతమైన ఫలితాలు సాధించడం అనేది సాధ్యం కాదు. అంటే లాట్ ఆఫ్ పాపులేషన్ ఉండడం ఒక కారణమైతే, రెండవది ఏంటి అంటే ఆ పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ల్యాండ్ ఏదో సైజు తగ్గిపోయింది. కాబట్టి ఈ 2 కారణాల వల్ల భారతదేశంలో ప్రొడక్టివిటీ తగ్గింది. ఎందుకంటే అవసరానికంటే మించి శ్రామికులు పనిచేయడం అనేది అక్కడ సాధ్యమైంది. ఏది పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల జరిగింది. ఆ ఎక్కువగా ఉండే పాపులేషన్ వల్ల ల్యాండ్ ఏదో చిన్న చిన్న ముక్కలుగా విభజింపబడింది. దానివల్ల ల్యాండ్ వేస్టేజ్ కూడా ఎక్కువగా జరిగింది. ఎందుకంటే భారతదేశ రైతాంగాన్ని, భారతదేశ వ్యవసాయ కుటుంబాలని పరిశీలిస్తే వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా విభజింపబడే ఉండే భూముల్లో అందులోంచే కాలువలు తీయడం, అందులోంచే గట్లు తీయడం, ఆ ముక్కలన్నీ చిన్న చిన్నగా ఉండడం, వ్యవసాయానికి ఆధునిక వ్యవసాయానికి అనుగుణంగా లేకపోవడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. కాబట్టి ఇది భారతదేశంలో ఉత్పాదకతని బాగా తగ్గించింది అని చెప్పచ్చు. ఇదే కాకుండా ఈ చిన్న చిన్న ముక్కలుగా విభజింపబడి ఉండే భూమి వల్ల జరిగే ఇంకొక సామాజిక సంఘర్షణ ఏమిటి అంటే రైతాంగం మధ్య ఎప్పుడు కూడా అనేక రకాల సంఘర్షణ ఉంటుంది, గొడవలు ఉంటాయి. ఎందుకంటే కాలువల దగ్గర, గట్ల దగ్గర, బాటల దగ్గర ల్యాండ్ వేస్ట్ అవ్వడం అనేది ఒక ఎత్తు అయిపోతే ఆ ల్యాండ్ వల్ల చిన్న చిన్న ముక్కలుగా విభజింపబడి ఉండే ల్యాండ్ మధ్య ఉండే కాలువలు కానీ, బాటలు కానీ ఇట్లాంటి వాటి వల్ల ఒక సంఘర్షణ ఉండడం వల్ల ఎప్పుడు గొడవలు ఉండడంతో వ్యవసాయం మీద కాన్సన్ట్రేషన్ కూడా తగ్గేది. అంటే హయ్యెస్ట్ ప్రెజర్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉండడం వల్ల జరిగిన ఈ పరిణామాలు అవుతున్నాయో భారతదేశ ఉత్పాదకతని తీవ్రంగా ప్రభావితం చూపించినాయి. ఇంకొకటి, భారతదేశ వ్యవసాయ రంగంలో మీరు ఎక్కడ చూసినా భారతదేశం అంతా కూడా దాదాపుగా 6,50,000 గ్రామాల్లో ఎక్కడ చూసినా వ్యవసాయం దగ్గరికి లేదా పొలాల దగ్గరికి పోవడానికి సంబంధించిన రోడ్లు కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకు కావలసిన వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందజేయడంలో ప్రభుత్వాలు కొంత మేరకి అనుకున్న మేరకి వాళ్ళకు చేయలేకపోయినాయి. అందుకనే లో ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే వాళ్ళు వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అంటే అతి తక్కువ అవస్థాపన సౌకర్యాలు అవుతున్నాయో చాలా తక్కువ మేరకి ఉత్పత్తి పెరగడానికే కారణమైనవి. అందుకే లో ప్రొడక్టివిటీ మన భారతదేశంలో ఇప్పటికీ కనిపిస్తుంది. ఇంకొకటి, ఇవన్నీ కారణాలు అవుతున్నాయో భారతదేశ వ్యవసాయ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం కానీ, పర్ క్యాపిటల్ ల్యాండ్ హోల్డింగ్స్ చిన్నగా ఉండడం కానీ, పాపులేషన్ ప్రెజర్ భారతదేశం అగ్రికల్చర్ సెక్టార్లో బాగా ఉండడం కానీ, ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే మనం అద్భుతమైన టెక్నాలజీని తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టే అవకాశాలు లేవు అక్కడ. ఎందుకు? మనం ఒక చిన్న రైతు, 1 ఎకరం ఉండే రైతు, 2 ఎకరాలు ఉండే రైతు కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి వ్యవసాయం చేసే విధానం ఏదైతుందో లేదు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన పెట్టుబడి సౌకర్యం లభించదు. బ్యాంకులు ఆ రకంగా వాళ్ళకు కావాల్సిన మేరకు ఫైనాన్స్ క్రెడిట్ ఇవ్వదు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు అదే ఎడ్లు, అదే బండ్లు, అదే నాగన్లు, అదే కొడువులు.
అంటే ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్స్ని ఇప్పటికీ వాళ్ళు వాడుతూ పోతున్నారు. కాబట్టి పురాతన పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని కొనసాగించే రైతాంగం ఏదైతుందో అద్భుతమైన ఉత్పాదకతను పెంచే అవకాశం ఉండదు అక్కడ. ఎందుకంటే మనం ట్రాక్టర్ని కానీ, పవర్ టిల్లర్లు కానీ, స్ప్రింక్లర్లు కానీ, స్ప్రేయర్లు కానీ, కొత్తగా వచ్చిన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ కానీ ఏదైనా కానివ్వండి, ఇవి ఉత్పాదకతను పెంచుతాయి. మరి అవి పెంచగలిగే అవకాశం అక్కడ ఉందా అంటే భారతదేశ రైతాంగంలో లేదది. ఎందుకంటే మనం చెప్పుకునే ఈ కారణాలన్నీ ఆధునిక వ్యవసాయాన్ని కొనసాగించడానికి అవకాశాలు కల్పించట్లేదు వాళ్ళకి. సాధారణంగానే పాపులేషన్ ఏదైతుందో పేదరికంలో ఉన్నారు, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది, ల్యాండ్ హోల్డింగ్ చిల్లగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా కూడా అది సాధ్యమయ్యేటట్టుగా అంటే ప్రొడక్టివిటీని పెంచే విధంగా లేదు. నెక్స్ట్ కారణం ఏమిటి అంటే ఇన్స్టిట్యూషనల్ రీజన్స్ అంటే వ్యవస్థాపూర్వక కారణాలు అవుతున్నాయో, వ్యవస్థాపూర్వక కారణాలు మనకి ఏ రకంగా ఉన్నాయని చూస్తే, మరి లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ అంటే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ సెక్టార్ని ఒక పరిశ్రమ గుర్తించినట్లుగా లేదంటే సర్వీస్ సెక్టార్ని గుర్తించడం లేదు. అగ్రికల్చర్ సెక్టార్లో భారతదేశంలో ఇప్పటివరకు ప్రభుత్వాలు పేరుకు వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడమే కానీ ఇప్పటికీ మొత్తం మన భారతదేశ భూభాగంలో సగానికంటే ఎక్కువ భూభాగానికి అంటే నియర్లీ 58 to 60% భూభాగానికి నీటిపారుదల సౌకర్యాలు లేవు. అంటే భారతదేశంలో ప్రాజెక్టుల నిర్మాణం కానీ, భారీ ప్రాజెక్టుల నిర్మాణం కానీ, చిన్న తరహా ప్రాజెక్టుల నిర్మాణం కానీ, అదేవిధంగా చెరువులు కానీ, కుంటలు కానీ, జలవనరులు పెంచే చర్యలు కానీ పెద్దగా ఇప్పటికీ కనిపించట్లేదు. అంటే భారత ప్రభుత్వం ఆ మేరకు ఇన్వెస్ట్ చేయగలిగే సామర్థ్యం లేకపోవడం వల్ల అనుకున్న మేరకు చేయలేకపోయింది. అందుకనే అగ్రికల్చర్ సెక్టార్లో చాలా వరకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే భారతదేశం మొత్తం మీద అన్ని గ్రామాలలో మీరు పరిశీలిస్తే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అగ్రికల్చర్ సెక్టార్లో కనిపిస్తుంది. మరి అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తోని అద్భుతమైన ఫలితాలు సాధించాలన్నప్పుడు అది సాధ్యం కాదు. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి ప్రియారిటీ ఏదైతుందో పారిశ్రామిక రంగానికి సర్వీస్ సెక్టార్లో ఉండే వాళ్ళకి, పారిశ్రామిక సర్వీస్ సెక్టార్లో ఉండే కార్మికులకు కానీ, ఎంప్లాయీస్కి కానీ అనేక రకాలుగా వాళ్ళకి సామాజిక భద్రత ఉన్నది, సోషల్ సెక్యూరిటీ ఉన్నది అక్కడ. కానీ ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్లో ఉండే రైతాంగానికి కనీసం సోషల్ సెక్యూరిటీ లేదు, భద్రత లేదు, అనుకున్న మేరకు ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇవన్నీ లేవు. అంటే పరిశ్రమలను గుర్తించినట్లుగా వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు గుర్తించట్లేదు. పరిశ్రమలకు ఇచ్చిన ప్రాధాన్యతని, సర్వీస్ సెక్టార్కి ఇచ్చిన ప్రాధాన్యతని అగ్రికల్చర్ సెక్టార్కి ఇవ్వట్లేదు. ఆ రైతులేదో తమకు తోచిన పంటల్ని వాళ్ళు వేసుకుంటున్నారు, పండిస్తున్నారు, వాళ్ళకు తోచిన అగ్రికల్చర్ సెక్టార్ విధానాలను అవలంబిస్తూ పోతున్నారు. మరి ఏం చేయాలా ప్రభుత్వాలు ఉన్నప్పుడు? ముఖ్యంగా రైతాంగాన్ని మొదటి నుంచి కూడా వాళ్ళు ఎన్లైట్ చేయడం, కొత్తగా ఫస్ట్ వ్యవసాయాన్ని సాగు చేసే ముందే మినిమం సపోర్ట్ ప్రైస్ సిస్టమ్ ఏతుందో భారతదేశంలో సరిగా లేదు. దాన్ని ఏం చేయాలి? వీళ్ళు ముందు నుంచే మినిమం సపోర్ట్ ప్రైసెస్ సంబంధించిన అవగాహన కల్పించాలి. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ ఇప్పుడు ఎప్పుడు ప్రకటిస్తుంది అంటే పంటలంతా పండించిన తర్వాత అమ్ముకునేటప్పుడు ప్రకటిస్తుంది. అది సరైన విధానం కాదు. అక్కడ ఎప్పుడైనా కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ విధానం ఎట్లుండాలి అంటే అది జూన్లో పంట వేస్తారంటే ఏప్రిల్ మేలోనే గవర్నమెంటు డిక్లేర్ చేయాలి. ఏ పంటలు వేస్తే మీకు ధర ఉంటుంది, ఏ పంటలు ఎక్స్పోర్ట్కి అవకాశం ఉంటుంది, ఏ పంటలు మనకు అవసరం ఉన్నాయి, ఏ పంటలకు ఎంత రేటు ఉంటుంది అనే విషయాలకు సంబంధించిన ఒక సమగ్రమైన విధానాన్ని భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అవలంబించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మినిమం సపోర్ట్ ప్రైస్, ఉదాహరణకి మీరు టొబాకో వేస్తే మీకు ప్రభుత్వం కొనదు, గిట్టుబాటు ధర లభించదు, కాబట్టి మీరు వేయొద్దు అంటే రైతాంగం వేరే పంట వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈసారి కాటన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంది, మనకు స్టోరేజ్ కూడా ఎక్కువగా ఉంది, కాబట్టి కాటన్ ఉత్పత్తిని కొంత తగ్గించండి, ఇంకా ఇతరత్ర పంటలని వేసుకోండి అని చెప్పినప్పుడు ఆ మేరకు రైతాంగం రకంగా స్పందించే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం పంటంతా పండించి మార్కెట్లోకి కాటన్ తీసుకొచ్చిన తర్వాత కొనను అంటే రైతులు చాలా తక్కువ ధరలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అందుకనే
ఇవి అంటే రైతాంగం ఎప్పుడైనా సరే మంచిగా పంటలు పండి వాళ్ళకు కావాల్సిన గిట్టుబాటు ధరలు వస్తే చాలా ఉత్సాహంగా వ్యవసాయాన్ని చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా పంటలు పండించడమే సరైన ఆదాయం లేకపోతే నిరుత్సాహపూరిత వాతావరణంలో వ్యవసాయాన్ని కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. అందుకనే భారతదేశంలో కనీస ధరల విధానం ఏతుందో, మినిమం సపోర్ట్ ప్రైస్ విధానం ఏతుందో దాన్ని ఒక మంచి ఉద్దేశంతో ముందుగానే రైతాంగానికి చేరవేసి వాళ్ళు పంటలు వేయడానికంటే ముందే మనం అవలంబించి వాళ్ళని చైతన్యం చేయగలిగితే అనుకున్న మేరకి రైతులకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసే అవకాశం ఉంటుంది, ఉత్పాదకతను పెంచే అవకాశం ఉంటుంది. అది ఇంపార్టెంట్ అనే విషయం. ఇంకొకటి ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే భారతదేశంలో వాస్తవంగా వ్యవస్థాపూర్వక పరపతి సౌకర్యాలు చాలా తక్కువగా ఉండేది. దాదాపుగా 1980 వరకు 80% వరకు నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిటే ఉండేది. ఆ పరిస్థితి కొద్దిగా మారుతూ ఇప్పుడు దాదాపుగా 60-70% వరకు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ వచ్చింది. అయినప్పటికీ అనుకున్న మేరకి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ పొందడంలో వ్యవస్థాపూర్వక పరపతి సౌకర్యాలు కల్పించడంలో చాలా ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాయి. ముఖ్యంగా మీరు భారతదేశంలో చాలా రాష్ట్రాలను చూస్తే ఇప్పుడు బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలకు వెళ్తే రైతాంగం ప్రభుత్వం నుంచి పొందే సహాయం చాలా తక్కువ. ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని మీరు పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కొంతమేరకి కొన్ని స్కీములతోని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే రైతాంగానికి కావాల్సిన పెట్టుబడి సౌకర్యాన్ని ముందుగానే అందిస్తున్నాయి. ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన విషయం. అంటే రైతు బంధు కార్యక్రమం ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని దేశంలోని చాలా రాష్ట్రాలు తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే రైతులు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ సౌకర్యం పొందగలిగితే వాళ్ళు తక్కువ వడ్డీకి లేదా ఫ్రీగా మనం పెట్టుబడి సౌకర్యాన్ని పొందగలిగితే అనుకున్న మేరకి ఉత్పాదకతను పెంచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి లేదు అంటే ఏమవుతుందంటే రైతాంగం ఆటోమేటిక్గా నాన్ ఇన్స్టిట్యూషనల్ వ్యవస్థాపకృతం కానీ పెట్టుబడి సౌకర్యం కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులని, అదేవిధంగా కమిషన్ ఏజెంట్లని, ఇట్లాంటి వాళ్ళని ఆశ్రయించడం ద్వారా పండించిన పంటంతా కూడా వాళ్ళ అప్పులు తీర్చడానికే సరిపోతుంది. ఇవన్నీ ఏమవుతాయంటే పంటలు పండించడం ద్వారా ఆదాయం రావట్లేదు, పంటలు పండించడం ద్వారా ఎక్కువ ఖర్చు అవుతుంది, పంటలు పండించడం ద్వారా మనకేం మిగులుతలేదు అన్నప్పుడు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి వ్యవసాయాన్ని వదిలేసే అవకాశమే ఉంటుంది. అందుకే వ్యవసాయం మీద శ్రద్ధగా చేయాలి అన్నప్పుడు కొంత ఆదాయం రాగలగాలి రైతాంగానికి. ఆ రకంగా వ్యవసాయ రైతులు ఎవరైతే కొంత ఆదాయాన్ని పొందగలిగితే ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది, నూతన విధానాలతో పోయే అవకాశం ఉంటుంది. కొత్తగా మనకి ప్రొడక్టివిటీ పెంచడానికి అనేక రకాల చర్యలు తీసుకొని ప్రభుత్వాలు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా వాళ్ళు కొంత మేరకు ఇన్వెస్ట్మెంట్ అగ్రికల్చర్ సెక్టార్లో చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చాలా సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ అవుతున్నాయో అంటే భారతదేశంలో గతంలోనే చెప్పుకున్నాం, స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ని పెంచడానికి, చిన్న కమతాలను పెంచడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఏం చర్యలు తీసుకోవాలి? చిన్న కమతాలు ఏర్పడడానికి కారణం ఏమిటి అన్నప్పుడు భారతదేశంలో భూ సంస్కరణ అమలు అవుతుందో సమర్థవంతంగా జరగలేదు. అంటే భూ సంస్కరణలో అవుతుందో భూమి అంతా కేంద్రీకృతం కాబట్టి మెజారిటీ భూమి అంతా కూడా కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే భారతదేశంలో బ్రహ్మాండంగా వ్యవసాయం చేద్దామనే రైతాంగం దగ్గరనేమో భూమి లేదు, 24 గంటలు కష్టపడి వ్యవసాయం చేసే రైతాంగానికి కావాల్సిన సౌకర్యాలు లేవు. కానీ అవసరానికంటే మించి వ్యవసాయం చేయని భూస్వాముల దగ్గర భారీ మొత్తంలో వ్యవసాయ భూములు కలిగి ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొన్నట్లుగా మంచి భూమిని, సారవంతమైన భూమిని వ్యవసాయం చేయని భూస్వాములకి ఇస్తే కొద్ది రోజులకు బంజరు భూమి అవుతుందని చెప్తారు. అదేవిధంగా అదే బంజరు భూమిని సాగు చేసే రైతాంగానికి అందిస్తే ఉద్యానవనం చేస్తారనే విషయాన్ని చెప్తారు. అంటే చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ని పెద్దగా చేసే కార్యక్రమాలని ప్రభుత్వాలు చేయకపోగా వాస్తవంగా పెద్ద రైతులు కూడా
వ్యవసాయంలో నిర్లక్ష్యాన్ని వహించి భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు వీళ్ళందరూ కూడా నిర్లక్ష్యం వహించడం ద్వారా అనుకున్న మేరకు ప్రొడక్టివిటీని భారతదేశంలో పెంచలేకపోయినాం. అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వాలు స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ని పెంచడం, కమతాల సమీకరణకు అవకాశం కల్పించడం, సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, కాంట్రాక్ట్ ఫార్మింగ్ని ప్రోత్సహించడం, ఇట్లాంటి వల్ల ల్యాండ్ హోల్డింగ్స్ యొక్క సైజు పెరుగుతుంది, పెద్ద కమతాలు ఏర్పడతాయి. అప్పుడు ఆధునిక వ్యవసాయానికి మనకి అవకాశం కలిగే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనము ఎక్కువ మొత్తంలో ప్రొడక్టివిటీ సాధించే అవకాశం ఉంటుంది. ఇంకేముంది అంటే డిస్క్రిమినేషన్, చాలా తీవ్రమైన వ్యవసాయ కమతాల పంపిణీలో తీవ్రమైన అసమానతలు భారతదేశంలో ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు, బీసీలకు కావలసిన మేరకి వ్యవసాయ భూములు లేవు. కాబట్టి ఈ డిస్క్రిమినేషన్ని బాగా తగ్గించి ప్రభుత్వాలు వాళ్ళకి అనుకున్న మేరకి కొద్దిగానైనా సహాయం చేయగలిగితే ఉత్పాదకతను పెంచే అవకాశము ఉంటుంది. తదుపరి అంశము సాంకేతిక కారణాలు. భారత వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తే అనేక రకాలుగా ల్యాప్సెస్ కనిపిస్తాయి. టెక్నాలజికల్ ల్యాప్సెస్ భారతదేశంలో బాగా కనిపిస్తాయి. ఎందుకంటే భారతదేశంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఓల్డ్ టెక్నాలజీ ఉన్నది. ఇప్పటికీ రైతాంగం ఎడ్లను వాడుతున్నారు, ఇప్పటికీ నాగన్లు వాడుతున్నారు, ఇప్పటికీ మామూలుగా రైతాంగమే ఎక్కువగా శ్రమ చేస్తూ పొలాల్లో పనిచేస్తున్నారు. మిషనరీ వాడడం చాలా తక్కువ. కాబట్టి మనము ఓల్డ్ టెక్నాలజీతోని, ట్రెడిషనల్ మెషిన్స్తోని మనం ఏ మేరకు కష్టపడ్డా సరే అనుకున్న మేరకు ఉత్పాదకతను పెంచడం సాధ్యం కాదు. అందుకనే ఒక ట్రాక్టరు, పవర్ టిల్లర్ లాంటి వాటితో వ్యవసాయం చేస్తే, మామూలుగా ట్రెడిషనల్ పద్ధతి ద్వారా చేస్తే ఉత్పాదకతలో 10 to 20% పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆధునిక ఉత్పత్తి విధానాలను అవలంబించడం ద్వారా ఉత్పాదకతని 10 నుంచి 20% పెంచవచ్చు అని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఓల్డ్ టెక్నాలజీని అప్లై చేసి కొత్త టెక్నాలజీ తీసుకుని రావాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా ప్రోడక్ట్ని పెంచవచ్చు. నెక్స్ట్ ఫార్మింగ్ మెథడ్స్ కూడా ఇంతకుముందు ఉత్పత్తి విధానాలనే ఎప్పుడు వేసిన పంటలే వేయడం, ఇంతకుముందు అనుసరించిన విధానాన్ని అనుసరించడం, ఇట్లాంటివన్నీ కూడా భారతదేశంలో ఉత్పాదకతని పెంచలేకపోతున్నాయి. కొత్తగా టెక్నాలజీ సమకూర్చుకున్న రైతాంగం కొత్త పద్ధతుల్ని అవలంబించాల్సిన అవసరం ఉంటుంది. కొత్త టెక్నాలజీ లేకపోయినా సరే న్యూ ఫార్మింగ్ టెక్నిక్స్ ఏదైతున్నాయో వాటిని అవలంబించేసి కొత్త తరహా వ్యవసాయ విధానాన్ని నేర్చుకొని రైతులు ఆ ఫార్మింగ్ మెథడ్స్ని అవలంబించాలి. సాధారణంగా వాళ్ళు వ్యవసాయం గతంలో చేసినట్లుగానే చేస్తున్నారు. అంటే వాళ్ళు ఫస్ట్ మొదటి నుంచి కూడా ఆ భూమిలో ఏ పంట వేయాలనే విషయంలో కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. అందుకనే సాయిల్ టెస్టింగ్ చేసుకోవడం, కావాల్సిన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడడం, అదేవిధంగా ఆ భూమి ఏ పంటకు అనుకూలంగా ఉందో ఆ పంటలే వేయడం, అదేవిధంగా ఆధునిక వ్యవసాయ విధానాన్ని మనం రైతాంగం అంతా కూడా షేర్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తే ఏమవుతుంది అంటే ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కష్టపడుతున్న రైతాంగం కానీ అనుకున్న మేరకి ఫలితాలు సాధించట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు అనుసరించిన వ్యవసాయ విధానాలు సరిగా లేకపోవడం వల్ల ఆ రకంగా జరుగుతుంది. అదేవిధంగా గతంలో మేము చాలా సంవత్సరాల నుంచి పరిశీలిస్తూనే ఉన్నాం. రైతులు వ్యవసాయం చేసే రైతాంగానికి కావాల్సిన క్వాలిటీ విత్తనాల సప్లై జరగట్లే. ఇప్పటికీ అది ప్రభుత్వం సప్లై చేసిన అలాగే కనిపిస్తుంది. అదేవిధంగా ప్రైవేటు వ్యాపారస్తులు కూడా వాళ్ళు పూర్ క్వాలిటీ ఉన్న సీడ్స్ని సప్లై చేయడం, లేదా క్వాలిటీ లేని విత్తనాలు అవుతున్నాయో వాళ్ళు బాగా కష్టపడే రైతాంగం ఉన్నారు. 24 గంటలు కష్టపడతారు, కానీ అనుకున్న మేరకి వాళ్ళకి మంచి విత్తనాలని సప్లై చేయట్లేదు. మంచి విత్తనాలని సప్లై మొదటి నుంచి అక్కడ జరగాలి. విత్తనాల సప్లై చాలా క్వాలిటీ విత్తనాలు ఉండాలి. అదేవిధంగా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కూడా చాలా క్వాలిటీ ఉండాలి. డూప్లికేట్ సంబంధించిన వాటి మీద చర్యలు తీసుకోవాలి. రైతులకు సంబంధించిన ప్రతిదీ కూడా ఆ రకంగానే జరుగుతుంది. వాళ్ళు వ్యవసాయం చేద్దామని అనుకున్నప్పుడు కావాల్సిన విత్తనాలు సరిగా లభించట్లేదు. మీరు చాలా సందర్భాల్లో చాలా గ్రామాల్లో పరిశీలించడం జరిగింది. వ్యవసాయం చేసే రైతాంగం చేసేటప్పుడు విత్తనాలు తీసుకొచ్చి వాళ్ళు విత్తితే చెట్లేమో బాగా పెరుగుతుంటాయి, కాయలేమో కాయ. అంటే కనీసం వాళ్ళు పండించే పంటలకు సంబంధించిన విత్తనాలను కూడా మనం ఇప్పటి వరకు సప్లై చేయలేకపోతున్నామంటే అర్థం చేసుకోండి. అందుకనే క్వాలిటీ విత్తనాలకు సంబంధించిన విత్తనాల మీద ప్రభుత్వాలు చాలా సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా
రైతాంగానికి కావాల్సిన అగ్రికల్చర్ ఎక్స్టెన్సివ్ సర్వీసెస్ని కానీ నాలెడ్జ్ని కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అందిస్తూ ఉండాలి. ప్రతి గ్రామానికి ఒక వ్యవసాయ అధికారిని పెట్టి ఎప్పటికప్పుడు ఏ పంటకు ఏ రోగం వస్తుంది, ఏ పంటకు ఏ మందు కొట్టాలి, ఏ పంటలు వేయాలి, ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఎప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల మీద అగ్రికల్చర్ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు ఆ రకంగా అందిస్తూ ఉండాలి. అగ్రికల్చర్కి సంబంధించిన నాలెడ్జ్ని ఆ రకంగా అందిస్తూ పోతూ ఉంటే అట్లా రైతులకు సంబంధించిన ఉత్పాదకత, వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఆ మేరకు ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ అగ్రికల్చర్ నాలెడ్జ్ ఉన్నదో వాళ్ళకి తెలిసిందే చేస్తారు, వాళ్ళకి తెలిసిన మందులే వాడతారు. పక్క రైతు ఏది వాడితే ఆయన అదే వాడతాడు. కాకపోతే అన్ని రోగాలకు ఒకే మందు వాడతారు. అట్లా కాదు. అగ్రికల్చర్ నాలెడ్జ్ ఉండే వ్యవసాయ అధికారులను నియమించి వాళ్ళకి ఆ రకంగా ఆ నాలెడ్జ్ని అందించగలిగితే అద్భుతమైన పంటలు పండించే అవకాశం ఉంటుంది, ప్రొడక్టివిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ల్యాక్ ఆఫ్ అగ్రికల్చర్ నాలెడ్జ్ అనేది లో ప్రొడక్టివిటీ కారణమవుతుంది అని చెప్పచ్చు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కూడా క్వాలిటీ ఇవ్వకపోవడం, దాని మీద ఏ మేరకు అంటే ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏ రకంగా వాడాలో ఆ సూచనలు కూడా రైతాంగానికి లేకపోవడం. కాబట్టి ఇవన్నీ కూడా భారతదేశ వ్యవసాయ రంగంలో లో ప్రొడక్టివిటీకి కారణాలు అవుతున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ రంగంలో మామూలుగా అగ్రికల్చర్ సెక్టారు ఒక అనిశ్చితితోని కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు రైతాంగానికి వానలు పడితే అప్పుడే పంటలు వేస్తారు, లేదా ఎప్పుడు సీజన్లు అనుకూలంగా ఉంటే అప్పుడే పండిస్తారు. ఒకవేళ భారీ వరదలు వచ్చినా లేదా అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా తట్టుకునే సామర్థ్యం భారత వ్యవసాయ రంగానికి కానీ భారతదేశ రైతాంగానికి కానీ లేదు. అట్లాంటి విధానాలను అవలంబించాలి. వర్షాలు బాగా పడినప్పుడు ఎట్లా స్టోర్ చేయాలి, వర్షాలు బాగా ఉన్నప్పుడు రైతులను ఏ రకంగా కాపాడుకోవాలి, పంటలను ఏ రకంగా కాపాడుకోవాలి, పండించిన పంటను ఎక్కడ దాయాలి, గోడౌన్లో నిర్మాణం ఎక్కువగా జరగాలి, ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కేవలము వ్యవసాయం దేవుణ్ణి మనం నమ్ముకొని లేదా వానను నమ్ముకొని సీజన్స్ నమ్ముకొని వ్యవసాయం చేయడం అనేది శాస్త్రీయ విధానం కాదు. ఎప్పుడైనా సరే ఎట్లా జరగాలి, వాళ్ళు ఏ పరిస్థితులైనా సరే వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉండే విధానాలని ప్రభుత్వాలు ఆ రకంగా చేయాలి. ఆ రకంగా చేయగలిగితే మనం వ్యవసాయంలో వాళ్ళు అద్భుతమైన విప్లవాలను సృష్టించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కష్టపడే రైతాంగం ఉన్నది, 24 గంటలు పనిచేసే రైతాంగం ఉన్నది. వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుందో ఆ రకంగా కావాల్సిన సౌకర్యాలు అవుతున్నాయో ప్రభుత్వాలు అందించగలిగితే వాళ్ళు ఉత్పాదకతను పెంచే అవకాశం ఉంటుంది. లేదంటే సైక్లోన్లు కానీ అనుకోకుండా వచ్చే వరదలు కానీ వాళ్ళు వేసిన పంటల్ని పూర్తిగా నష్టానికి కలిగించే విధంగానే మనకి కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్ కారణం ఏమిటి అంటే ఎన్విరాన్మెంటల్ రీజన్స్. ముఖ్యంగా మీరు తెలుసు, ఎప్పుడైతే భారతదేశం 1960 తర్వాత గ్రీన్ రెవల్యూషన్ని, ఫర్టిలైజర్స్ అండ్ సీడ్ రెవల్యూషన్స్ ఎప్పుడైతే ప్రారంభించిందో అప్పటి నుంచి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అవుతుందో భారత వ్యవసాయ రంగం మీద మనకు ఎక్కువగా కనిపిస్తుంది. భారత వ్యవసాయ రంగమే కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అవుతున్నాయో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుంది, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడైతే ఎక్కువైందో, ఇండస్ట్రియలైజేషన్ వల్ల వచ్చే పొల్యూషన్ అవుతుందో భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా భూమి మీద ఉష్ణోగ్రతను పెంచినాయి. అంటే ప్రతి సంవత్సరము ఇట్లా ఉష్ణోగ్రత 1 or 2 degrees సెంటీగ్రేడ్స్ పెరుగుతూ పోతే దానివల్ల లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయే అవకాశం ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల అనుకున్న మేరకి ఉత్పత్తిని సాధించలేకపోతున్నాం. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ ఏతుందో అది ఉత్పాదకతను బాగా తగ్గిస్తుంది అని చెప్పచ్చు. అదేవిధంగా సాయిల్ డిగ్రేడేషన్ అవుతుందో భారీ వర్షాలు కానీ, తుఫాన్లు కానీ, సైక్లోన్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా భూమిని నాణ్యతని దెబ్బతీస్తూ పోతున్నాయి. కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి అన్నప్పుడు సాధారణంగా మనకు భూతాపం ఎక్కువైనప్పుడు కానీ, సాధారణంగా ప్రవహించే నదుల మీద భారీ ప్రాజెక్టులు కట్టడం వల్ల కానీ, ఇంకా అనేక రకాల కారణాలు అవుతున్నాయో ఈ వాటర్ అవుతుందో లేదా సాయిల్ ఎరాషన్ అవుతుందో ఆ రకంగా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ని బాగా తగ్గించుకుంటూ
ఆ పంటలకు అనుకూలంగా ఉండే విధంగానే మనం చేసుకున్నప్పుడు మాత్రమే ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాయిల్ డిగ్రేడేషన్ అనేది అనేక కారణాల వల్ల జరుగుతుంటుంది. సాయిల్ డిగ్రేడేషను కేవలం వర్షాల వల్ల కాదు, వర్షాల వల్ల జరుగుతుంటుంది, పొల్యూషన్ వల్ల. ఎందుకంటే పొల్యూటెడ్ వాటర్ అంతా కూడా పోతూ ఉన్నప్పుడు ఆ భూమి యొక్క నాణ్యత కూడా క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఈ రకంగా మళ్ళీ ఎప్పుడైతే 60 తర్వాత మనం అవలంబించిన గ్రీన్ రెవల్యూషన్ సిస్టమ్స్ ఏవైతున్నాయో దానివల్ల ఏమైంది అంటే ఎక్కువగా మనం ఫర్టిలైజర్స్ను పెస్టిసైడ్స్ను వాడడం స్టార్ట్ చేసినాం. అంటే దాదాపుగా 1965 నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అవసరానికంటే మించి వాడినాం. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఏం చేసినాయి అంటే ల్యాండ్ యొక్క నాణ్యతను దెబ్బతీసినాయి. భూమి యొక్క నాణ్యతని ఎప్పుడైతే దెబ్బతీస్తాయో అనుకున్న మేరకు మనము ఉత్పత్తిని చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ రకంగా ఆ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ కూడా మనకి లో ప్రొడక్టివిటీకి కారణమైంది అని చెప్పొచ్చు. కాబట్టి ఈ రకంగా భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, ల్యాండ్ పొల్యూషన్ కానీ, గ్లోబల్ వార్మింగ్ కానీ, సాయిల్ డిగ్రేడేషను, ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇంకా అనేక రకాల ఇష్యూస్ లో ప్రొడక్టివిటీకి కారణమైనవి అని చెప్పొచ్చు. కాబట్టి ఇవి ప్రధానమైన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రొడక్టివిటీని పెంచాలంటే ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయం మీద మనం డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు చెప్పిన అన్ని ల్యాప్సెస్ని మనం సరి చేసుకుంటూ పోవడం ఒకటి. రెండవది, ముఖ్యంగా ప్రొడక్టివిటీ పెంచాలి అన్నప్పుడు పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ ఉండాలి, బిగ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ల్యాండ్ రిఫార్మ్స్ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు భూమి లేని కార్మికులకు భూమి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చిన్న రైతాంగానికి మరికొంత భూమిని అందించాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకొని వచ్చి పెద్ద కమతాలు ఏర్పాటు చేయగలిగితే ఆధునిక వ్యవసాయాన్ని చేసే అవకాశం ఉంటుంది. మినిమం సపోర్ట్ ప్రైసెస్ విధానాన్ని చాలా ఎర్లీగా తీసుకోవడం, రైతాంగాన్ని చైతన్యం చేయడం, ఆ రకంగా చేసేటప్పుడు వాళ్ళకి ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉంటుంది. భారత్ నిర్మాణ కార్యక్రమం కింద భారతదేశం మొత్తం మీద ప్రభుత్వాలు ఈరోజు అవస్థాపన సౌకర్యాలు, ఇతరత్ర సౌకర్యాల కోసము నిధులు కేటాయించి భారీ ఎత్తున వ్యవసాయం చేసే రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి మనం భారతదేశాన్ని పరిశీలిస్తే రైతులకు ఇచ్చే సబ్సిడీ కేవలం 2%. అదేవిధంగా యూరోప్లో కానీ అమెరికాలో అన్ని దేశాల్లో తీసుకుంటే నియర్లీ 30%, 40% సబ్సిడీ అందిస్తున్నాయి. అంటే వ్యవసాయ రంగంలో ఏ మేరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు ఆలోచించండి. కాబట్టి భారతదేశంలో అవస్థాపన సౌకర్యాలు పెంచడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలని ప్రభుత్వాలు చాలా పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. షిఫ్టింగ్ ఆఫ్ పాపులేషన్ టు అదర్ సెక్టార్స్. భారతదేశ వ్యవసాయ రంగం మీద అవసరానికంటే మించి శ్రామికులు పనిచేస్తున్నారు. కాబట్టి వ్యవసాయ రంగానికి ప్యారలల్గా పారిశ్రామిక సేవా రంగాలను అభివృద్ధి చేసుకుంటూ వ్యవసాయ రంగంలోని కార్మికుల్ని ఈ రెండు రంగాలకు షిఫ్ట్ చేయగలిగితే కమతాల యొక్క సైజు పెరుగుతుంది, పాపులేషన్ యొక్క కాన్సన్ట్రేషన్ అగ్రికల్చర్ సెక్టార్ మీద తగ్గుతుంది. అక్కడ మనకి పనిలేని కార్మికులు అక్కడ వ్యవసాయ రంగంలో ఉండరు. కాబట్టి షిఫ్టింగ్ ఆఫ్ పాపులేషన్ టు అదర్ సెక్టార్స్ అనేది ఖచ్చితంగా జరగాలి. అట్లా జరిగితే ఆటోమేటిక్గా భారతదేశంలో కూడా వ్యవసాయంలో పనిచేసే శ్రామికుల యొక్క సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇది వ్యవసాయ రంగాన్ని వదిలివేయడమే ఆర్థిక అభివృద్ధి అంటాడు కోలిన్ క్లార్క్. వదిలివేయడం అంటే వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక సేవా రంగాలకు తరలి వెళ్ళడాన్ని ఆర్థిక అభివృద్ధి అని చెప్తాడు. కాబట్టి షిఫ్టింగ్ ఆఫ్ పాపులేషన్ అనేది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంటుంది. అగ్రికల్చర్ ఎక్స్టెన్సివ్ సర్వీసెస్ని విస్తృతంగా రైతాంగానికి అందించాలి. రైతులు ఎందుకు అందించాలన్నప్పుడు రైతులందరూ ఎడ్యుకేటెడ్ కాదు, అందరూ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు, వ్యవసాయ విజ్ఞానం లేని వాళ్ళు, ఏ పంటలు వేయాలో తెలియని వాళ్ళు, ఏ మందులు వాడాలో తెలియని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి కావాల్సిన సర్వీసెస్ని పూర్తి స్థాయిలో అందించగలగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని చేయగలగాలి. క్రాప్ రొటేషన్, క్రాప్ హాలిడే మీద రైతాంగాన్ని బాగా అవగాహన కలిగించాలి. ఎందుకంటే ఒకే పంటని పదే పదే వేయడం వల్ల మనకు అనుకున్న మేరకి ఉత్పాదకత పెరగదు. ఒకటే వరి వేస్తే వరి వేస్తూనే ఉంటాడు, పత్తి వేస్తే పత్తి వేస్తూనే ఉంటాడు. అట్లా కాదు, క్రాప్ రొటేషన్ని, క్రాప్ హాలిడేని అవలంబించాలి. అట్లా అవలంబించినప్పుడు మాత్రమే భూమి స్ట్రెంగ్త్ అయ్యి ఎక్కువగా పంటలు పండే అవకాశము మనకి కనిపిస్తుంది. న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీస్ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ వచ్చినా సరే వాటిని అవలంబించాల్సిన అవసరం ఉన్నది. అట్లా అవలంబించినప్పుడు మాత్రమే ఉత్పాదకత పెరుగుతూ ఉంటుంది.
ఇన్వెస్ట్మెంట్లు భారీ స్థాయిలో పెంచాలి. ఇప్పటికీ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతాంగానికి రోడ్లు లేవు, వ్యవసాయం చేసే రైతాంగానికి కరెంటు సరిగా లేదు, వ్యవసాయం చేసే రైతాంగానికి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ సరిగా లేదు. అంటే అనేక రకాల సపోర్ట్, రైతాంగానికి విస్తృతమైన సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ అవసరం ఉండదు. కాబట్టి ఇవన్నిటిని మనం చేయగలగాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే మనం వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. బయోడైవర్సిటీని మనం పాటించుకుంటూ పోవాలి. అదేవిధంగా సాయిల్ టెస్టింగ్ని ప్రతిసారి చేసుకుంటూ పోవాలి. ఇన్కమ్ జనరేటింగ్ అయ్యే క్రాప్స్ మీద రైతాంగానికి అవగాహన కల్పించాలి. అదేవిధంగా ఎక్స్పోర్ట్కి అవకాశం ఉండే పంటల మీద అవగాహన కల్పించాలి. ఏ పంటలు పండిస్తే ఆదాయం వస్తుందో రైతాంగాన్ని చైతన్యం చేయగలగాలి. ఇవన్నీ చేసినప్పుడు రైతులు కూడా చాలా శ్రద్ధగా వ్యవసాయం చేసేసి ఎక్కువగా ఉత్పాదకతను పెంచడానికి అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఉత్పాదకతను పెంచడానికి చర్యలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ క్లాసు ఏదైతుందో ఇప్పటివరకు జరిగింది. నెక్స్ట్ ఇంకొక టాపిక్తోని మనం ఇంకో క్లాస్లో కలుస్తాం.